తేజోవతి త్రినయనా లోలాక్షీ కామరూపిణీ మాలినీ హంసినీ మాతా మలయాచలవాసిని. తేజోవతి తేజస్సు కలది. అమ్మవారే అన్ని తేజోరూపాలకు తేజస్సును నింపే మహాశక్తి స్వరూపం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నింటిలోనూ కూడా మనలో ప్రకాశించే తేజస్వరూపిణి అమ్మవారు. ఎవరిలో ఏ విధమైన ప్రతిభ ఉన్నా వారిలో ఆ ప్రతిభను సూచించే అమ్మవారే తేజోవతి. తేజస్సు కలది, తేజస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. త్రినయన 3 కన్నుల కలది. అమ్మవారికి 3 కళ్ళు ఉంటాయి. ఎడమ కన్ను చంద్ర సంబంధమైనది మరియు వర్తమాన కాలానికి సంబంధించినది. కుడి కన్ను సూర్య సంబంధమైనది మరియు భూతకాలానికి సంబంధించినది. ఫాలనేత్రం అగ్ని సంబంధమైనది మరియు భవిష్యత్ కాలానికి సంబంధించినది. ఈ 3 వరుసగా ఇడ, పింగళ, సుషుమ్నా నాడులతో కూడా సమన్వయాన్ని కలిగి ఉంటాయి. నయనం అంటే తీసుకువెళ్ళేది అని అర్థం కూడా ఉంది. ఈ నామం మనలను అధోగతి పాలు కాకుండా అమ్మవారు మనలను ఉత్తమ స్థితికి తీసుకెళ్లేట్టు చేస్తుంది అని అర్థం వస్తుంది. 3 కన్నుల గలది, త్రికాల జ్ఞాననేత్రం కలది అని ఈ నామానికి అర్థాలు. లోలాక్షి కామరూపిణి స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది. యవ్వన దశలో స్త్రీల కళ్ళకు ఉండే ఒక కళ చంచలత్వము. చంచలమైన కన్నులు స్త్రీలకు మరింత అందాన్ని చేకూరుస్తాయి. ఇలా చంచలమైన చూపులు గల అందమైన స్త్రీలు కూడా అమ్మవారి అందాన్ని చూసి ఆకర్షితులవుతారట. ఎవరికి ఏ రూపంలో కనిపించడం వల్ల వారు ఆకర్షితులవుతారో వారికి ఆ రూపంలో కనిపించున్నది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. లోలాక్షి, కామరూపిణి అని 2 నామాలుగా ఈ నామాన్ని విడదీయకూడదు. 796వ నామం కామరూపిణి అని విడిగా వస్తుంది. మాలిని మాలికా రూపం చెల్లునది లేదా మాలగలది. అమ్మవారు శబ్దబ్రహ్మణం కాబట్టి అన్ని వర్ణమాలలు ఆమె నుండి ఉద్భవించాయి మరియు ఆమె సంస్కృతంలోని 51 వర్ణమాలలు మాల రూపంలో ధరిస్తుంది అని ఈ నామానికి ఒక అర్థం. విశ్వంలోని సమస్త వస్తు, వ్యక్తి, జీవజాలములనందును అమ్మవారు వ్యాపించి ఉంటుంది కనుక చూడడానికి ఒక విశిష్ట మాలికలాగా కనిపిస్తుంది. ఈ విధంగా కనబడే విశ్వరూపిణి అయిన అమ్మవారిని మాలిని అంటారు అని ఈ నామానికి మరో అర్థం. హంసిని హంసను అనగా శ్వాసను కలిగినది. ఆడహంసతో పోల్చదగినది. హంస అనే పక్షి శ్వాసకు సంకేతం. శ్వాసలోని ఉచ్ఛ్వాసాన్ని సో అక్షరంతోనూ నిశ్వాసాన్ని హమ్ అక్షరంతోనూ సూచింపబడతాయి. ఈ 2 నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. వీటిని త్వరితగతిన గమనిస్తే సోహం హంసో అవుతుంది. అదే హంస. హంసకు పాలను నీళ్లను వేరుచేయ లక్షణం ఉంటుంది అంటారు. పాలు మంచి గుణాలను శాశ్వతత్వాన్ని, నీళ్లు దోషాలను తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయం పరుచుకుంటే సాధన చేయువారు జీవితానుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, దోషాలను, గుణాలను వేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదుగుతారు. అట్టి వారిని హంస అంటారు. సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారు. కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారు కూడా హంసిని. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు. అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు. మాత తల్లి. ఈ సృష్టి అంతా ఎవరి నుంచి సృజింపబడి, ఎవరి వలన పోషింపబడి, ఎవరిలో లీనం అవుతుందో అటువంటి జగజ్జనని అయిన అమ్మవారికి మాత అనేది బిరుదునామంగా వ్యవహరిస్తారు. పరాయి స్త్రీలో చూడవలసిన మాతృస్వరూపిణి అయిన అమ్మవారే మాత. ఆమెను మాతృకా వర్ణ స్వరూపిణి అని కూడా అంటారు. దీనికి అర్థం అక్షరాల తల్లి అని. మలయాచలవాసిని మలయ పర్వతంలో వసించున్నది. భారతదేశంలోని కేరళలో ఆమెను భగవతిగా పూజిస్తారు. కేరళ రాష్ట్రాన్ని మలయాచల అంటారు. కేరళలో మాట్లాడే భాష మలయాళం. మలయాచల పర్వతము గంధపు చెట్లను అధికంగా కలిగి ఉంటుంది. అందువల్ల సహజ సువాసన ఉంటుంది. ఆ ప్రదేశాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని తోట అని కూడా పిలుస్తారు. ఈ నామం ద్వారా తెలియజేయబడిన సూక్ష్మమైన అర్థం ఏమిటంటే మంత్రాల కారణంగా ఆమె సహజమైన సువాసన కలిగి ఉంటుంది.
సహజ సువాసనతో పోల్చడం ద్వారా మంత్రాల యొక్క శక్తిని చిత్రీకరిస్తారు. భారతదేశ దక్షిణ ప్రాంతంలో మలయ పర్వత చందన వనవాసిని అని ఈ నామానికి అర్థం. తేజోవతి త్రినయనా లోలాక్షీ కామరూపిణీ మాలినీ హంసినీ మాతా మలయాచలవాసిని